హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికి ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నాను. ఏంటో తెలుసా? అదే మన ఇంటి కింద వచ్చేసి చాలా అంటే చాలా గట్టిగా నిలబడడానికి మనమైతే పెద్ద పిల్లర్స్ అయితే పెట్టించాం. ఎలా ఉంది? ఇదంతా నా డబ్బులతోనే చేయించుకున్నాను తెలుసా. ఎవ్వరు నాకు రూపాయి ఇవ్వలేదు, అంతకుడు బాబు ఇవ్వలేదు, మన బండోడు కూడా ఇవ్వలేదు. మనకి మనమే డబ్బులు పెట్టుకొని ఈ పిల్లర్స్ అయితే వేయించుకున్నాం. ఇప్పుడు మన ఇల్లు ఎటు పొమ్మన్నా కూడా పోదు. మొన్న ఒకసారి సునామీ వచ్చింది చూసారా, అప్పుడు ఎలా వెళ్ళిపోయింది. అలా వెళ్లకుండా ఉండడానికి మన ఇల్లు వచ్చేసి ఈ విధంగా పెట్టాం. బాగుంది కదా? బాగానే ఉంటుందిలేండి. మీకు నచ్చకుండా ఎలా ఉంటుంది? అరే ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. ఇక్కడ మన చాప్ మామ ఏం చేస్తున్నాడు? చాప్ మామా, ఏంటి చాప్ మామా? నా ఇల్లు పెద్దగా ఉంది, నీ ఇల్లు చిన్నగా ఉందని చెప్పేసి మొహం అలా పెట్టావా ఏంటి? ఆయన కూడా ఏం చేస్తాం, నువ్వు కుక్కవు కాబట్టి నీకు చిన్న ఇల్లు మాత్రమే ఇచ్చారు. పాపం చెన్నిల్లు చెన్నిల్లు. గైస్, ఎప్పుడు చూసినా నాకు ఇది చెన్నిల్లు అనిపించలేదు, కానీ నా ఇల్లు వచ్చిన తర్వాత మన చాప్ మామది చాలా చిన్న ఇల్లు అనిపిస్తుంది. అదే సించన్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? కుక్క అని చెప్పేసి సైడ్కి తోసేసావు. నేను కూడా మీకు ఒక ఫ్యామిలీ మెంబర్నే కదా, అయినా కూడా నేను ఉండడానికి ఒక చిన్న ఇల్లు చాలు. సారీ చాప్ మామా, నేను ఏదో సరదాగా అన్నాడు. నువ్వు నా ఫ్యామిలీ మెంబర్వే, కానీ నీకు మాత్రం ఇంకొక విషయం చెప్పాలి. ఏంటో తెలుసా? అదే నా ఇల్లు అంత పెద్దగా ఉంది, నీ ఇల్లు ఎంత చిన్నగా ఉందని మాత్రం నువ్వు ఉడికిపోతావు. అది మాత్రం నాకు చాలా బాగా తెలుసు. అదే కాకుండా నీ హైట్ కి ఇది సరిపోతుంది అంటున్నావు, మరి నేను ఎంత ఉన్నాను? నేను కూడా నీ అంతే ఉన్నాను కదా. నాకు ఎందుకు అంత పెద్ద ఇల్లు కట్టించాడు? ఎందుకంటే అంతగిడి బాబు కంటే నేను ఇష్టం. నీకు ఇది సరిపోతుందని చెప్పేసి అలా వదిలేశాడు. అరే సించన్, నువ్వు మాటికి చిన్నిల్లు అనకరా, నీకు దండం పెడతాను. అయినా నిన్నేమన్నాను రా బాబు, నన్నెందుకు ఇలా పట్టుకొని పీడిస్తున్నావు? నేనేమి పీడించట్లేదు, నువ్వే నా ఇల్లు చూసి కొల్లుకుంటున్నావు. అందుకని నేను ఈ విధంగా అంటున్నాను. చిన్న ఇల్లు చిన్న ఇల్లు చిన్న ఇల్లు చిన్న ఇల్లు, జింపు చిక్కడి చిన్న ఇల్లు చిన్న ఇల్లు చిన్న ఇల్లు చిన్న ఇల్లు, చాప్ మామది చిన్న ఇల్లు, జింపు చిక్కడి. అరే ఏంట్రా? సరే నాది చెన్నిల్లేరా బాబు, నీది పెద్దిల్లు. నా ఈ చెన్నింట్లో నేను ఉండడం ఎందుకు? వెళ్ళిపోతానులేరా. రే షిన్చాన్, ఎంత పని చేసావురా? రే చాప్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావురా? ఎంత చెన్నింట్లో నేను ఉండడం ఎందుకురా? అంత కూడా వెళ్తున్నానులే, మీరే మంచిగా హ్యాపీగా ఉండండి. నాది చెన్నిల్లు అని షించాన్ గడి ఎంత పొగరు చూపిస్తున్నాడో. వాడు కొత్త ఇల్లు కట్టుకున్నాడని మరీ తలకెక్కి కూర్చుంటున్నాడు. సరే, నేను ఇల్లు వదిలి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాను. రే షిన్చాన్, ఎంత పని చేసావురా నువ్వు? పాపం రా చాప్ గాడు, వాడు నిన్నేమైనా అన్నాడా ఏంటి? అయినా కూడా నీ దగ్గర ఇల్లు ఉంది కదా, అంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఉన్నావు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా. పాపం ఆడిల్లు చిన్నగా ఉందని చెప్పేసి అంతగా హేళన చేయడానికి ఏముంది? అలానే వాడు కుళ్ళుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నావు కదా, వాడెందుకు కుళ్ళుకుంటాడరా? నాకు అర్థం కాగలుగుతున్నాను. వాడి ఇల్లు వాడికి చాలా కంఫర్ట్గా ఉంటుందిరా. నీకు ఇల్లు వచ్చిందని చెప్పేసి వాడే ఫస్ట్ హ్యాపీ అయ్యాడు తెలుసా. దానికి నువ్వు చాలా అంటే చాలా బాధ పెట్టావు తెలుసా వాడిని. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. అంతే బాబు, నిజంగా నేను కావాలని చాప్ మామని బాధ పెడదాం అనుకోలేదు తెలుసా. నిజంగా ఎంత ఫీల్ అవుతాడని నాకు తెలీదు. లేకపోతే చాప్ మామ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా. సారీ చాప్ మామ. ఏంటబ్బా నా మైండ్ ఎటు పెట్టి మాట్లాడని ఏంటో. చాప్ మామ పాపం పారిపోయాడు. చాప్ మామ ఎక్కడున్నావు? సారీ చాప్ మామ, ఏదో సరదాగా అన్నాను. నువ్వు ఇంత బాధపడతావు అని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే బాధపడతారా షించాన్? నువ్వు చేసింది చాలా తప్పు తెలుసా. పాపం చాప్ మామ ఎక్కడికి వెళ్ళావు చాప్ మామ? ఈ పొట్టోడు ఏదో సరదాగా అన్నాడులే, నువ్వు ఫీల్ అవ్వకు. రా, మనమైతే ఇంకొంచెం మంచి ఇల్లు చూసుకోవచ్చు. రా చాప్ మామ, నీ ఇల్లు బంగారం, బాగుంటుంది. రే చాప్ ఎక్కడున్నావు రే చాప్, ఈ విధంగా చేయకురా బాబు. గాయస్, నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ పొట్టినాయలు చేసిన పని వల్ల చాప్ గడైతే ఎక్కడికో పారిపోయాడు. ఇప్పుడు వాడు ఏమైనా చేసుకుంటే, వామ్మో, అది ఊహించుకుంటేనే చాలా భయంగా ఉందబ్బా. ఎందుకు రచించాను ఇలా చేసావు? నాకైతే ఈ సించాన్ గడు ఆట పట్టిద్దామని చేసినట్లేదు, కావాలని ఇంటెన్షన్ తో చేసినట్టుంది తెలుసా. రే బండోడా, ఏంట్రా నువ్వు కూడా నా మీద అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్, అలా మాట్లాడితే నేను చాలా బాధపడతాను రా. ఆహా, చాలా బాధగా ఉందా? మరి చాప్ గడికి ఎలా ఉండాలరా? నువ్వు మాట్లాడే మాటలు వాడి మనసుకి ఎంతో దారుణంగా గాయపరిచి ఉంటాయి. పాపం ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. రే చాప్, ఎక్కడ్రా బాబు? గాయస్, మేమైతే ఈ లాస్ సెంటర్స్లో వెతకని చోటంటూ లేదు, మొత్తం వెతికాం. కానీ మన చాప్ గడైతే అస్సలు కనిపించలేదు. అటు ఇటు సందులు గొంతులు, అలానే తెలిసిన వారి దగ్గరికి తెలియని వారి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వెతికాం. కానీ చాప్ గడైతే ఎక్కడా కనబడలేదు. నాకు తెలిసినంత వరకు
శాశ్వతంగా కనబడకుండా పైకి వెళ్ళిపోయాడేమో. ఈ మాట అనడానికి నాకే భయంగా ఉంది, కానీ ఇదే నిజమేమో. ఎందుకంటే మనం ఎంత వెతికినా కూడా దొరకలేదు కదా. రే బండోడా, అలా మాట్లాడుకో. చాప్ మామ అటువంటి వాడికి కాదు, అర్థమవుతుందా? అందులో నువ్వు ఒక బ్రేవెస్ట్ డాగ్ కాబట్టి మన చాప్ మామ అయితే అలా చనిపోవడానికి అయితే అస్సలు వెళ్ళలేదు. ఒకసారి అలుగుతాడంతే, ఖచ్చితంగా మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాడు. నాకు ఆ నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉన్నంత మాత్రాన వాడేం తిరిగి వచ్చేస్తాడని చెప్పేసి లేదు కదా షించాన్. మనం అనుకుంటాం అంతే, కానీ వాడు నిజంగానే ఈ విధంగా ఓరి నాయనో అలా తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. సరే కానీ గైస్, మీకైతే ఒకవేళ చాప్ గడ్ కనిపించాడు అనుకోండి, లేట్ చేయకుండా తక్షణమే మీరైతే కామెంట్ చేసి చాప్ ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పేసి లొకేషన్స్ అయితే చెప్పాలి, ఓకేనా? నే గోడు చదరందే, నే కొండ పగిలిందే, ఓ చిట్టి చాపుగా నువ్వు ఎందుకు వచ్చావు? రావాలి, మరేం చేస్తాం, రాకుండా అక్కడే ఉంటాను ఏంటి? నా మనసుకు గాయపరిచేలా మాట్లాడాడు ఆ షించాన్. ఇంక నేను ఇంటికి వెళ్ళను. ఎక్కడే ఏటో కసి తిరిగి నాకు ఆకలిస్తే అన్నం కూడా దొరకకపోతే చేస్తానంతే. నేను మాత్రం ఇంటికైతే అస్సలు వెళ్ళను. ఓకే ఓకే హస్కీ, మనం వెతుకుతున్నటువంటి డాగ్ అయితే దొరికింది. అదిగో ఆ బండరాయి కనబడుతుంది కదా, దాని మీదే ఆ రాట్ వీలర్ అయితే ఉంది. ఇంకెందుకు, నువ్వు లేట్ చేయకుండా నీ యొక్క అట్రాక్షన్ అయితే చూపించు. దెబ్బకి వచ్చి వాలిపోవాలి, అలా మాట్లాడాలి, అర్థమైందా? పిలు, తొందరగా పిలిచి ఇక్కడికి రమ్మని చెప్పు. మనమైతే తీసుకువెళ్ళి మన యొక్క ఎక్స్పెరిమెంట్ అయితే చెయ్యాలి. బాస్, ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. హలో రాటీ, హలో రాటీ, రాట్ వీలర్, నేను హస్కీని. కమాన్ కమాన్, కిందకి రా, కలిసి మంచిగా పార్టీ చేసుకుందాం. హే రాట్. ఏంటబ్బా నన్ను చూస్తుంది నిజమేనా? నన్ను ఒక అమ్మాయి పెళ్ళమా? నన్ను కాదులే, రాటి అంటే ఇంకెవరోనేమో. హలో రాటీ, నిన్నే పిలుస్తున్నా. కమాన్, హస్కీ హియర్, రా, ఇద్దరం కలిసి మంచిగా పార్టీ చేసుకుందాం, రా. అరే ఏంట్రా ఇదే? నేను చూస్తుంది కళ లేకపోతే నిజమా? ఇదిగో హస్కీ వస్తున్నానా? వామ్మా, నన్ను హస్కీ పెళ్ళమా? అబ్బాబ్బాబ్బాబ్బా, తలుచుకుంటేనే నాకు అమ్మ పడ్డాను. మరి ఇంత ఉత్సాహం ఎందుకో నాకు. కానీ ఈ బాధలో ఉన్నప్పుడు ఈ హస్కీ వచ్చి చాలా మంచి పని చేసింది. లేకపోయినట్లయితే ఇలానే డిప్రెషన్లో ఉండేవాడిని. చెప్పస్కి, ఏంటి నువ్వు పిలిచేది నన్నేనా? ఎస్ రాటీ, నిన్నే పిలుస్తున్నా. మొత్తానికి నువ్వైతే భలే వచ్చావే. రా, వచ్చి నా యొక్క సీట్లో కూర్చో, మనం ఇద్దరం కలిసి వెళ్ళి పార్టీ చేసుకుందాం. అరే, నన్ను ఇప్పుడే చూసావు కదా, అప్పుడే పార్టీయా? కానీ పార్టీ అంటే మామూలుగా ఉండదు అనుకుంటా. హస్కీతో అంటే ఇంకా బాగుంటుంది. సరే హస్కీ, పార్టీయే కదా, నేను వస్తే అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు కదా? లేదు లేదు రాటీ, ఏం ప్రాబ్లం ఉండదు, రా. వావ్, భలే స్పీడ్గా ఉన్నావే నువ్వు. మరే ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ఎలా చెప్పు హస్కే? అందుకనే మన పేరు వచ్చేసి చాప్ అని పెట్టారు. ఎక్కడైనా సరే చుప్ చాప్ లేకుండా స్పీడ్గా కంప్లీట్ చేస్తాం ఏదైనా. ఓకే, ఇంకెందుకు లేట్ చేయకుండా బయలుదేరదాం పదా. ఆ పార్టీ ఎందుకు, ఎక్కడా? సరే కానీ ఈ వ్యాన్ డ్రైవ్ చేస్తుంది ఎవరు? అది ఎక్కక ముందు అడగాల్సిందిరా, ఇప్పుడు అడిగావు. హస్కీ, నేనెవరో ఒకసారి చెప్పు వాడికి. ఎస్ బాస్, ఎస్ చెప్తున్నాను. ఏంట్రా చాప్, నువ్వేదో పెద్ద తోపు అనుకున్నాను, కానీ అబ్బాయికి అమ్మాయికి తేడానే తెలీదు. నేను హస్కీ డాగ్నే, కానీ అమ్మాయిని కాదురా, అబ్బాయిని. పిచ్చోళ్ళ వచ్చి వ్యాన్లో కూర్చున్నా. ఇప్పుడు మా యొక్క ఎక్స్పెరిమెంట్కి భలే పనికొచ్చావరా బాస్. ఈ ఎక్స్పెరిమెంట్ తో మన పేరు మారిమోగిపోవాలి. ఓరు దీనక్క, ఏంట్రా మీరు చేసేదే? నన్ను ట్రాప్ చేసి పడేసారా? వామ్మో, హెల్ప్ హెల్ప్, కాపాడండి. ఓకే ఓకే రషించాన్, నువ్వు ఇచ్చినటువంటి ఐడియా అయితే మామూలుగా లేదు. గాయస్, మన చాప్ గడి బాధ అంతా పోవాలంటే మన షించాన్ గడి అయితే ఒక మంచి ఐడియా ఇచ్చాడు. ఏంటో తెలుసా? అది మన చాప్ గడికి అయితే ఒక కొత్త ఇల్లు, అది కూడా మన షించాన్ గడి అంత ఇల్లు అయితే కడదామని చెప్పేసి అన్నాడు. అందుకని ఇప్పుడు మనమైతే చాప్ గడి ఇంటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నాం. ఇంకెందుకు లేట్ చేయకుండా వెళ్ళి తీసుకొద్దాం. లెట్స్ గో.
అది కాంతి కదా బాబా, రైట్ సైడ్ లో ఉంది లొకేషన్. మొత్తానికి మన చాప్ మామకైతే మంచి ఎక్విప్మెంట్స్ కొంటున్నాము గైస్. మన చాప్ మామ ఈరోజు చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే మన చాప్ మామకి ఒక మంచి ఇల్లు అయితే కట్టించబోతున్నాం కదా, అందుకని చెప్పేసి. ఏమంటావు రమన్నారా? ఒక్క నిమిషం ఆగరా, ఏంటి ఇక్కడ చూడ్డానికి ఎవరినో చూసిన వాళ్ళనే కనబడుతున్నారు. ఎవరు వీళ్ళు? గాయస్, ఇక్కడ మన చాప్ గడ్ హౌస్కి సంబంధించి ఎక్విప్మెంట్స్ కోసం వచ్చాం. బట్ ఓ ఏంటబ్బా దయ్యాల్లో ఉన్నారు. ఓరే నాయనో, గ్రానీ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నన్ను. ఒరే సించా, నువ్వు చూసారా? అంతకడ బాబు, నాకు చుచ్చు వస్తుంది, నేను బయటికి వెళ్ళి వస్తాను ప్లీజ్. నాకు కూడా వస్తుంది అంతకుడు బాబు, ప్లీజ్ నేను కూడా చూసు వెళతాను. రే రే రే, మీ సుస్సుకి రీజన్ నాకు చాలా బాగా తెలుసు, కానీ ముందు ఈ గ్రానీ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నన్ను ఇక్కడ ఏం చేస్తున్నారో అడుగుదాం. అయినా కూడా గోస్ట్లకి పొద్దున్న పవర్స్ పనిచేయవని తెలియదా నీకు? భయపడ్డం ఎందుకు? ఒరే ఒరే ఒరే, మీరా? ఏం భయపడాల్సిన అవసరం లేదురా మీరు. మేమైతే కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం వాల్స్, అలానే ఇంటికి సంబంధించినటువంటి కబోర్డ్స్, అలానే పెట్టి గనక పెంచుకున్నట్లయితే అదే కుక్క కోసం ఇక్కడ ఒక చిన్న హౌస్ అన్నీ, ఇంకా ఇల్లుకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ మేమైతే అమ్ముతున్నాం. కొనుక్కోవాలనుకున్నట్లయితే మీరు ఇల్లు ఎంతలో కావాలనిపిస్తే అంతలో మేము ఎక్విప్మెంట్స్ ఇస్తాం. ఏంటి గ్రానీ, నేను చూస్తున్నంత నిజమేనా అసలు? వావ్, మీరు ఈ బిజినెస్ పెట్టారని చెప్పేసి అంటే నాకు అస్సలు అర్థం కావట్లేదు, అది కూడా దయ్యాలు. అమ్మ, నా సుస్సు ఆగిపోయింది. అందుకని బాబు, మనమైతే ఇంకా ఎక్విప్మెంట్స్ అయితే తీసుకోవచ్చు. ఏ గ్రానీ మసలే, మాకైతే ఆ ఎక్విప్మెంట్స్ కావాలి, కానీ ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేవు, కానీ తర్వాత తీసుకొచ్చి ఇస్తాం, ఓకేనా? మాకైతే ఆ ఎక్విప్మెంట్స్ మా చాప్ మాకైతే కడదామని చెప్పేసి అనుకుంటున్నాం ఇల్లు. ఆ ఇల్లు కోసం కావాలి, వేస్తావనవ్వా? రే షించాన్, అసలు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? దయ్యం రాది, దాన్నేంట్రా బాబు అలా అడుగుతున్నావు? ఏంట్రా జోక్ చేస్తున్నారా మీరు? ఉత్తినా మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ మీకు ఇవ్వాలా? ఎలా ఇస్తామనుకుంటున్నారా? మేము కూడా కష్టపడి డబ్బులు పెట్టుకుని సంపాదించుకున్నాం. మీకు కావాలంటే డబ్బులు పెట్టుకుని కొనుక్కోండి, లేకపోతే మీకు ఫ్రీగా కావాలనుకున్నట్లయితే మేము ముగ్గురం కలిపి కొన్ని టాస్కులు ఇస్తాం. అవి గనక మీరు కంప్లీట్ చేసి గెలిచినట్లయితే ఖచ్చితంగా మీకైతే ఉచితంగానే ఇస్తాం. అవునా గ్రానీ, నువ్వు చెప్పేది నిజమా? ఇంకేంటి మరి, లేట్ చేయకుండా టాస్క్లు ఏంటో చెప్పు, టపా టపా చేసి పడేస్తాం. మాకైతే ఎక్విప్మెంట్స్ కావాలి, కానీ మా షించాన్ గారు చెప్పిన విధంగా మా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి ఖచ్చితంగా మేమైతే టాస్క్ చేయాల్సిందే. లేట్ చేయకుండా చెప్పు, తొందరగా కంప్లీట్ చేసి మా ఎక్విప్మెంట్స్ తీసుకువెళ్తాం. కానీ ఒక కండిషను ఏంటంటే, మీరు గనక ఇందులో ఓడిపోతే మా చేతుల్లో చేస్తారు, చంపేస్తాం, అలానే మిమ్మల్ని తినేస్తాం. అమ్మ ముసల్దానా, ఏదో ఒక పెంట పెట్టకుండా వండలేవా నువ్వు? అమ్మ బాబోయ్, ఇప్పుడు మా చాప్ మామకి కొత్త ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా చెయ్యాల్సిందేమో. ఏం కాదులే, మేము ఓడిపోయినట్లయితే అలానే తినేసాయి. ఒరే పుట్టోడా, ఏంట్రా బాబు, నీకు ప్రాణం మీద ఆశ లేదా? తినేసి అని అంత సింపుల్ గా చెప్పావేంట్రా నాయనా? రే డోరేమాన్, వాడికి మన మీద ఉన్నటువంటి నమ్మకం రా. ఈ టాస్కులు ఎలా అయినా సరే ఈజీగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మన షించాన్ గారి నమ్మకం. గ్రానీ, ఇంకెందుకు లేట్ చేయకుండా మమ్మల్ని అయితే నువ్వు ఎక్కడైతే టాస్కులు పెడదాం అనుకుంటున్నావో అక్కడికి తీసుకువెళ్ళు, ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. సరే సరే, మొత్తానికి మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మీ అందరికీ ఒకే టాస్క్ అయితే పెట్టబోతున్నాం. ఒక్కొక్కరం ఒక్కొక్కలా పెడదామనుకున్నా కూడా దీనికి మించి భయంకరమైనటువంటి టాస్క్ ఏదీ లేదు, ఓకేనా? ఇదిగోండి, ఎక్కడైతే ఒక చిన్న లైన్ కనబడుతుంది కదా, చాలా అంటే చాలా చిన్నది, ఒక బైక్ టైర్ మాత్రమే వెళ్ళగలదు. అటువంటి గీత ఇక్కడి నుంచి ఈ బిల్డింగ్ వరకు ఎవరైతే కింద పడకుండా వెళ్తారో, అంటే ముగ్గురును, ఒక్కొక్కరు కాదు, ఇద్దరు వెళ్ళి ఒక్కరుండిపోయినా కూడా మీరు ఓడిపోయినట్లే, అప్పుడు మా చేతుల్లో చచ్చినట్లే. అందుకని మీలో ఒక్కొక్కరు వెళ్ళాలి, అదే కాకుండా ఓడిపోకుండా వెళ్ళాలి. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు 3 ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కరికి 3 ఛాన్సెస్. ఆ 3 ఛాన్సెస్లో కనుక మీరు ఓడిపోయినట్లయితే
ఇంకా మిమ్మల్ని అందరినీ చంపేసి తినేస్తాం. ఓకేనా? ఒకవేళ గెలిచినట్లయితే మీకు ఆ ఇల్లుకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని ఇస్తాం. అమ్మ ముసల్దానా, ఇప్పుడు నాకు సుస్సు తెప్పించావు కదే బాబు. ఓరి నాయనో, నువ్వు పెట్టింది మామూలు టాస్క్ కాదు. రే షించాన్ డోరేమాన్, నేనంటే ఓకే, మీరు చేయగలరా అసలు? ఏంటంతగా బాబు నువ్వు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు? మా గురించి నీకు తెలిసిన విషయమే కదా. చాలా అంటే చాలా ఈజీగా ఏ టాస్క్లైనా కంప్లీట్ చేస్తాం. పోతే ఏముంది, మన కింద పడితే కాల్ చేస్తారు, లేకపోతే చంపేస్తారు, తినేస్తారు, అంతే కదా. ఒరే నీకు నిజంగానే ప్రాణాల మీద ఆశలు లేవనుకుంటారా బాబు? కాసేపు ఆగు, నువ్వు నోరు మూసుకుని ఉంటే నా పని నేను చేసుకుంటాను. గాయస్, ఇప్పుడు వచ్చేసి మనమైతే వామ్మో, ఏంటబ్బా ఇది మరి ఇంత చిన్నగా ఉంది. గాయస్, కొంచెం పెద్దగా ఉన్నా బాగుండేదేమో. ఈ గ్రాని ఇటువంటి టాస్క్లే పెట్టాలా? పోనీ ఏదైనా అవసరం ఉన్నటువంటి పని చెప్తే చేస్తాం కదా. మరి దారుణమైనటువంటి టాస్క్ అయితే పెట్టిందబ్బా. రే నువ్వు ఫస్ట్ ఛాన్స్ అయితే మిస్ అయ్యావు. ఇంకా 2 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. అమ్మ తల్లే, ఎక్కడి నుంచి ఎక్కడికి పండందుకేనా? గాయస్, మనం అసలు కింద కూడా పడలేదు, జస్ట్ ఈ బ్లాక్ మీద పడ్డాం. అయినా కూడా మనమైతే ఫస్ట్ ఛాన్స్ వేస్ట్ చేసామంట. వామ్మో, స్టార్టింగ్లోనే పోతామా ఏంటి? లేదులేండి, మన షించాన్ గడికి అంత ధైర్యం ఉంది, మనకి లేకపోతే ఎలా అయినా సరే వెళ్దాం. ఓకే. ఓరి నాయనో గాయస్, పడ్డామంటే పీస్ అయిపోతాం మనం. వామ్మో, అంత డేంజర్గా ఉంది. నో 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 నో. అరే యార్, పడిపోయామబ్బా. గాయస్, స్టార్టింగ్ అరే మనకైతే ఏం కాలేదు, ఎందుకంటే బైక్ మహిమలండి. అంటే బాబా, బైక్ మహిమ వల్ల నువ్వైతే బతికేసావని చెప్పేసి హ్యాపీ అవ్వకో. నీకైతే లాస్ట్ ఛాన్స్ ఉంది తెలుసా. ఈ లాస్ట్ ఛాన్స్ కనుక నువ్వు యూజ్ చేసుకోకపోయినట్లయితే ఇంకా మనం అందరం తప్పా కట్టేసినట్టే. ఓ నో గాయస్, ఆ విధంగా జరగడానికి అస్సలు వీల్లేదు. మనమైతే కిందన అస్సలు పడకూడదు. చూసారు కదా, ఇప్పుడు మనం పడ్డామంటే మన షించాన్ గాని డోరేమాన్ గాని వామ్మో, నా వల్ల వాళ్ళకైతే అస్సలు ఏం కాకూడదు. అందుకని మనమైతే ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం. ఎస్, మనమైతే మిడిల్ నుంచే వెళ్తున్నాం గాయస్. నాకు తెలిసినంత వరకు మనకైతే ఒక మంచి పట్టు అయితే దొరికింది అనుకుంటున్నాను. ఎస్, ఇలా కనుక వెళ్ళినట్లయితే మనం ఖచ్చితంగా వెళ్ళిపోతాం అక్కడి వరకు. కానీ జస్ట్ ఈ మాత్రం స్లిప్ అయినా కూడా కింద పడిపోతాం. అనవసరంగా చాలా పెద్ద తప్పు చేసామబ్బా. మనం బ్యాంకుల దగ్గరికి వెళ్తే వాళ్ళైనా లోన్ ఇచ్చేవారేమో. చే, అనవసరంగా ఈ గ్రాని దగ్గర టాస్క్ చేస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాను. టాస్క్ గీసుకుంటే ఏదైనా ర్యాంప్ ఆడిస్తుందేమో అనుకున్నాను, కానీ ఇంత భయంకరమైనటువంటి టాస్క్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు. చూసారు కదా, మనం ఇక్కడి నుంచి పడినా కూడా మనకైతే ఏం కావట్లేదు. బట్ మనం ఈ పడిన తర్వాత ఆ గ్రాని, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నన్ను వామ్మో, వాళ్ళు పెట్టే హింసలు అయితే చాలా ఘోరంగా ఉంటాయి. ఎస్, మనమైతే మొత్తానికి దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాం. గాయస్, మీరైతే అర్జెంట్గా నాకు సపోర్ట్ చేయాలి, కామెంట్ చేయండి. అదే కాకుండా ఇందాక చాప్ గడ్ కనిపిస్తే కామెంట్ చేయమన్నాను కదా, చేశారో లేదో మీరు? ఓకేలేండి, ఖచ్చితంగా చేసే ఉంటారు. చూద్దాం, ఆగండి. మనమైతే ముందుగా ఇది కంప్లీట్ చేద్దాం. ఎస్ గాయస్, మొత్తానికి మనమైతే మేజ్ బ్యాంక్ టవర్ మీదకి అయితే వచ్చేసాం. అది కూడా మనమైతే కింద పడకుండా. అమ్మ బాబోయ్, లాస్ట్ ఛాన్స్లో పోతుందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను, కానీ మీ సపోర్ట్ వల్ల మనమైతే వచ్చేసాం. రే షించాన్ డోరేమాన్, మీరైతే చేయగలరు. ఇది చాలా ఈజీగా ఉంది, కానీ అటు ఇటు ఆచితూ చేస్తే సరిపోతుంది. అమ్మా, అంతకుడు బాబాయ్ స్టార్టింగ్ లో పడిపోయాడు. నేనంతా నా దగ్గర గ్యాడ్జెట్ ఉన్నా బాగుండేది, యూజ్ చేసేవాడిని. రేపుట్టుడా నా గ్యాడ్జెట్ నీ వల్లేరా పోయే. ఇప్పుడు చూడు నేను ఎలా వెళ్ళాల్సి వస్తుందో. బాబు, ఎక్కడ నీ గ్యాడ్జెట్లు ఉన్నా కూడా నువ్వు పెద్ద తోపేం కాదు. ఎందుకంటే గేమ్ రూల్స్ గా ఒరే బండోడా, ఏంట్రా అలా పడిపోయావో? ఒరే పొట్టినాయలా, నీ వల్లేరా. అయినా కూడా వీడి నోట్లో నోరు పెట్టాను, నాదే తప్పు. గాయ్స్, మనమైతే ఫస్ట్ ఛాన్స్ అయితే ఓడిపోయాం. ఇప్పుడు రెండోది అయితే కంప్లీట్ చేస్తున్నాం, కానీ ఈ రెండో దానికి మనం వెళ్ళిపోవాలి. ఏ మాత్రం తేడా చేసినా కూడా అంతే సంగతులు. వామ్మో, ఒరే గ్రాని మామా, ప్లీజ్ మామా, మేము చిన్నోళ్ళం కదా, ఒకటంటే ఒక్క ఛాన్స్ పెంచొచ్చు కదా. గాయ్స్, మీరేనా అడగండి, గ్రాని మామ పెంచుతుందేమో. ఏంట్రా బండడా, ఇంకొక ఛాన్స్ కావాలా? అంత సీన్ లేదురా నీకు. అయినా కూడా ఏదో సొంత మామలాగా ఇచ్చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాడు ఇటు బండనాయాల. అంత సీన్ లేదు. నువ్వు ఈ టర్న్ లో ఒరే ఏంట్రా అలా పడిపోతున్నావు నువ్వు? నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదరా, అయినా కూడా ఎందుకు మాట్లాడావు? అనవసరంగా రెండో ఛాన్స్ కూడా మిస్ అయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. రే షించాన్, నువ్వు మాత్రం మాట్లాడకరా, లేకపోతే నేనే స్పీడ్గా వెళ్తాను. ఏదైతే అదైంది. మనమైతే కింద పడకూడదు. ఎస్,
వావ్, అదిరా డోరేమాన్, నువ్వైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చావు. ఓకే రే షించాన్, ఇప్పుడు నీ టర్న్. నువ్వు కూడా వచ్చావంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే. ఒక చిన్న పిల్లాడు చంటి పిల్లవాడు ఎక్కడైనా వాడింటే వాడి పేరు షించానే. మీకు తెలుసు కదా ఈ షించాన్ గడు అంటే ఏంటో. ఈ షించాన్ గడు ఒక్కసారి కూడా పడకుండా ఎలా వస్తాడో చూడండి ఫ్రెండ్స్. తాత వచ్చాడే ఎగరగొట్టి పోతాడే అదరగొట్టి పోతాడు. షించాన్ వచ్చాడే ఎగరగొట్టి పోతాడే అదరగొట్టి పోతాడే. ఏమంటారు? షించాన్ గడు వచ్చాడంటే నిజంగానే అదరగొట్టేస్తాడు కదా. అది మీకు కూడా తెలిసిన విషయమే. ఓకే, మనమైతే ఇప్పుడు మేజ్ బ్యాంక్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మీ సపోర్ట్ నాకు ఉండాలి సరేనా? అర్జెంట్ గా లైక్ కామెంట్ అయితే చేసి పడేయండి. ఓకే మనమైతే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. చూసారు కదా ఎదురుగా వచ్చేసి ఇంకొంచెం దూరం అయితే ఉంది, కానీ మనమైతే ఫస్ట్ ఛాన్స్ అయితే ఇంకా వేస్ట్ చేయలేదు. ఒరే బండడా, చూసావా ఫస్ట్ ఛాన్స్ వేస్ట్ చేయకుండా ఎంత దూరం వచ్చాను. షించాన్ గల్ల రావాలరా ఎవరైనా సరే. ఏమంటారు ఫ్రెండ్స్? నేను ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ చేస్తానా లేదా అది మీరు కామెంట్ చేసి చెప్పండి సరేనా? నేనైతే పూర్తిగా కంప్లీట్ చేస్తా. నేను అస్సలు పడను. పడనన్నానా? పడను. ఏమనుకుంటున్నారా? షించాన్ వస్తాడే ఎదరగొట్టి ఇప్పతాడే బెదరగొట్టి ఇప్పతాడే. అందుకే బాబు మొత్తానికి మనమైతే గెలిచేస్తాము. అబ్బబ్బబ్బబ్బబ్బా రే షించాన్, అందుకనే నువ్వు ఇంత కాన్ఫిడెంట్తో ఉన్నావు. గాయస్ చూసారు కదా, మన షించాన్ గడైతే అదరగొట్టేశాడు. నిజంగా ఫస్ట్ ట్రైలోనే భలే వచ్చాడబ్బా. కానీ కొంచెం మాటలు ఎక్కువే వీడికి. ఏం పర్వాలేదులేండి, మొత్తానికి మనమైతే గెలిచేసాం అంతే. అరే యార్, ఎప్పుడు చూసినా కూడా మీరు గెలుస్తూనే ఉంటారేంట్రా బాబు. సరే ఇచ్చిన మాట ప్రకారమే మీకైతే మీ ఇంటి దగ్గరికి ఎక్విప్మెంట్స్ అయితే పంపిస్తాను. మీరు ఇంటికి వెళ్ళి చూస్తే మీ ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? వావ్, నిజంగానే గ్రాని, థ్యాంక్ యూ సో మచ్. గాయస్ చూసారు కదా, మొత్తానికి మన గ్రాని పెట్టినటువంటి టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకెందుకు లేట్ చేయకుండా మన ఇంటి దగ్గరికి వెళ్ళే లోపు మన ఎక్విప్మెంట్స్ అయితే వస్తాయని చెప్పేసి అన్నది గ్రాని. ఇంకెందుకు ఇంటికి వెళ్ళి మన ఎక్విప్మెంట్స్తో మన చాప్ గడికి ఒక మంచి ఇల్లు అయితే కడదాం. ఓకేనా? లెట్స్ గో. గాయస్ నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఎందుకంటే ఈ గ్రానీ వచ్చేసి మాట తప్పుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ నిజంగా మాట అయితే తప్పలేదు. ఎందుకంటే మనకి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ అయితే తీసుకొచ్చింది. చూసారు కదా, మనమైతే స్టార్టింగ్లో సైడ్ వాల్స్ అయితే కడుతున్నాం అనమాట. ఎందుకంటే ముందు అవే కదా మనకు కావాల్సింది. దాని తర్వాత వచ్చేసి మనమైతే పైన కట్టుకుంటాం. కానీ మేమైతే ఒక మంచి ప్లాన్ మీద అయితే కడదామని చెప్పేసి అనుకుంటున్నాం. మన షించాన్ గడ్ అంత కాకపోయినా మినిమం పెద్దగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా, ఇక్కడ మనకి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఇచ్చింది. సో ఈ ఎక్విప్మెంట్స్ తోనే మన చాప్ గడికి అయితే ఒక బెస్ట్ ఇల్లు అయితే కట్టబోతున్నాం. రే పొట్టోడా, మనకి కావాల్సినటువంటి మేకలన్నీ వేస్ట్ చేయకు సరేనా? చూసుకొని జాగ్రత్తగా నిదానంగా వాడు. ఏ మాత్రం అయిపోయినా కూడా మన దగ్గర అయితే ప్రస్తుతానికి డబ్బులు లేవు. మళ్ళీ ఆ గ్రాని పెట్టినటువంటి టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఏం పర్వాలేదు, మన చాప్ మామ ఇంటికైతే ఇవి సరిపోతారా. దగ్గర 50 వరకు ఉన్నాయి కదా. ఒక సైడ్ చొప్పున మనం 20 కొట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. కానీ అన్ని అవసరం లేదులే. ఓకే గాయస్, చూసారు కదా, మన చాప్ మామకైతే కింద ఫ్లోర్ అయితే వేసాం. ఇక్కడ సైడ్ వాల్స్ అయితే కడుతున్నాం. ఇంకా పూర్తిగా ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత మనమైతే కలుద్దాం. వచ్చింది కదా అవకాశం చాప్ మామ ఇల్లు చూపించడానికి. గైస్ ఏమనుకుంటున్నారా? మన చాప్ మామ ఇల్లు సూపర్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారా? అలానే బాగుంటుంది. ఏమంటావు అంతకుడు బాబు? ఇంకా లేట్ చేయకుండా మన చాప్ మామ ఇల్లు చూపించేద్దాం వాళ్ళకి. గాయస్ ఇదిగోండి మన చాప్ గడ్ ఇల్లు వచ్చేసి ఎలా తయారు చేసామో మీకైతే ఒక విషయం చెప్పాలి. ఈ స్ట్రైట్ వచ్చేసి మీరైతే చూసుకోండి. మన చాప్ గడి ఫేస్ ఉంటుంది కదా, పైన 2 చెవులు, అలానే ముందు మూతి, అంటే కళ్ళు అవి పెట్టలేదు అనుకోండి. సో ఆ టైప్లో అయితే ఉంటుంది. అలానే బ్యాక్ తోక కూడా కొంచెం మన చాప్ గడ్ లాగైతే తయారు చేసాం, కానీ మనమైతే పిల్లలా అయితే వచ్చిందనమాట ఈ యొక్క డిజైన్ వచ్చేసి. అయినా కూడా నో ప్రాబ్లం, మనం వచ్చేసి ఏ విధంగా అనుకున్నామో అలానే వచ్చిందనమాట ఇల్లు. ఇప్పుడు లోపల వచ్చేసి ఎలా డిజైన్ చేశానో మీకైతే చూపిస్తాను. ఇల్లు ఎలా ఉంది, నచ్చిందా? డోరు అలానే మన సైడ్ వాల్స్ అన్నీ మీకైతే చాలా బాగా నచ్చాయని చెప్పేసి నాకైతే తెలుసు. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి చూడబోతున్నాం. ఏమంటారు? ఎగ్జైటింగ్గా ఉన్నారా మీరు? ఇదిగోండి మన చాప్ గడి ఇంట్లో వచ్చేసి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి వాడైతే పడుకుంటాడు, బట్ ఇంకా బెడ్ అలానే వాడికి కావాల్సినటువంటి ఫుడ్ బాక్స్ అవన్నీ మనమైతే తీసుకురాలేదు. అన్నీ మన గ్రాని దగ్గర అయితే ఉండవు కదా.
సో మన దగ్గర ఉన్నంత వరకు మనమైతే మెయిన్గా కట్టేసాం. సో ఇంకొక 2-3 రోజుల్లో మన చాప్ గడికి అయితే ఇంకొంచెం మంచిగా అప్గ్రేడ్ చేద్దాం, ఓకేనా? ప్రస్తుతానికైతే ఈ ఇల్లు కనుక మన చాప్ గడి చూసాడంటే వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది? రే షించాన్, వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటావరా? ఇంకెలా ఉంటుందంటే ఇది బాబు, వామ్మో ఎంత బాగుందో బాబు, ఏమన్నా ఉందరా అసలు ఇల్లు అని చెప్పేసి భలే మాట్లాడతారు. ఏంట్రా పుట్టాడా, మన చాప్ మామని ఎక్కిరిస్తున్నావు ఏంటి? సరే మొత్తానికి ఇల్లు మాత్రం బాలే ఉంది. నీ ఇంటికంటే నాకు ఈ చాప్ మామి ఇల్లే బాగా నచ్చిందిరా. ఏమంటారు ఫ్రెండ్స్? పోనీలేరా బండడా, నీ దగ్గర అది కూడా లేదు కదా. ఇప్పుడు నా దగ్గర ఉంది, చాప్ మామ దగ్గర కూడా ఉంది, నీ దగ్గర ఇల్లు లేదు. ఏంట్రా నాకు ఇల్లు లేదంటావా? అంతకుడు బాబు చూడు ఎంత మాట అన్నాడు. నాకు కూడా ఒక ఇల్లు కావాలి. అబ్బా మళ్ళీ పెట్టాడు ఈడు పెంట. రే షించాన్, నీకు నోరు అస్సలు ఆగదు కదరా. సరే రే డోరేమాన్, దానికోసం తర్వాత చూద్దాం. ముందుగా మన చాప్ గడు ఉన్నాడు కదా, వాడి యొక్క రియాక్షన్ కూడా చూడాలి కదా. బట్ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటారు? సరే ముందుగా వచ్చేసి మన లెస్టర్ దగ్గరికి వెళ్ళి వాడు ఎక్కడున్నాడో లొకేషన్ కనుక్కుందాం. దాన్ని బట్టి వాడినైతే తీసుకొచ్చిన తర్వాత వాడి రియాక్షన్ అయితే చూద్దాం. లెట్స్ గో. బాస్ లేట్ చేయకుండా వాడి మీద ఆపరేషన్ స్టార్ట్ చేయండి. తొందరగా మనమైతే అనుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్ అయితే చెయ్యాలి కదా. తొందరగా చేసి ఈ లాస్ సెంటర్స్లో ఉన్నటువంటి డాగ్స్ అన్నిటిని మన దగ్గరికి తెచ్చుకోవాలి. మంచి సమయం కోసం ఆలోచించాను. ఇదే నాకు మంచి సమయం అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఆపరేషన్ చేద్దాం. మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యేలా చూద్దాం. ఓరే నాయనో, ఏం మాట్లాడుతున్నారా మీరు? ప్లీజ్ రా, మీకు దండం పెడతాను, నన్నేం చేయకండి రా. మీకు కావాలంటే ఏం చేయమన్నా చేస్తాను. మీ దగ్గర ఉండి మీకు పెంపుడు కుక్కలా ఉండమన్నా కాపలా కాస్తాను, కానీ నన్ను మాత్రం ఏం చేయకండి ప్లీజ్. గాయస్, మనమైతే ఒక లొకేషన్ దగ్గర అయితే ఉన్నాం. అదే కాకుండా మీకైతే ఒక డౌట్ రావచ్చు, ఎందుకంత మెల్లగా మాట్లాడుతున్నానని చెప్పేసి. మన చాప్ గడ్ అయితే ఇక్కడ ఎవరి దగ్గర కిడ్నాప్ అయ్యి ఉన్నట్లయితే మనకి సమాచారం వచ్చింది. అది కూడా మన లెస్టర్ గడే చూశాడు. మొత్తం క్లియర్గా చెక్ చేసిన తర్వాత తెలిసింది. కానీ అది ఎవరు ఏంటి మనకైతే తెలీదు. సో మెల్లగా వెళ్ళి చూద్దాం. రే చాప్, నీకు ఏమైనా జరిగిందనుకో వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టను. గైస్ చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా కోళ్ళు అయితే ఉన్నాయి. చూడ్డానికి ఇది కోళ్ళ ఫారంలా అయితే ఉందన్నమాట. ఓ గైస్, ఎదురుగా చూడండి ఎవడో నించొని ఉన్నాడు. చూడ్డానికి కుక్క ఫేస్లా అయితే ఉంది వాడిది. వామ్మో, అంటే మన చాప్ గడ్ని ఏమైనా ఫ్రెండ్స్ చేసుకున్నారా ఏంటి? అలా అయితే నో ప్రాబ్లం. ఒకవేళ కిడ్నాప్ చేసిన వాళ్ళైతే వామ్మో, అందుకని నేనైతే చేతిలో కత్తి పట్టుకొని తిరుగుతున్నాను. ఏమాత్రం మన చాప్ గడ్ని ఏమైనా చేద్దామని చూసినా కూడా వాళ్ళు అంతు తేలిద్దామని. ఓకే, మనమైతే ఇంకొంచెం సైడ్గా వెళ్దాం. వాళ్ళు మాట్లాడే మాటలు విందాం. దాన్ని బట్టి వాళ్ళు దొంగలా లేకపోతే మంచోళ్ళ అని చెప్పేసి తెలుస్తుంది. అరే అన్నా ప్లీజ్, మా అంతకుని మా షించాన్ని డోరేమాన్ని మిస్ అవుతాను. అనవసరంగా బయటకు వచ్చి మీ దగ్గర దొరికిపోయాను. ప్లీజ్ వదిలిపెట్టండి. బాస్, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. లేట్ చేయకుండా ఆపరేషన్ స్టార్ట్ చేయండి. అమ్మ దొంగన ఎల్లారా, ఎంత ధైర్యం రా నీకు! మా చాప్ గడ్ని ఆపరేషన్ అని చెప్పేసి తీసుకొచ్చారా? రే చాప్, నీకేం కాదు, నేనున్నాను. ఎంత ధైర్యం రా నీకు! ఈ రోజు నా చేతుల్లో చచ్చావు. అమ్మో గైస్, వీడైతే గన్తో కొడుతున్నాడు. బట్ మన దగ్గర అయితే వెస్ట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఎస్, మొత్తానికి కింద పడ్డాడు. ఏంట్రా ఇప్పుడు చెప్పు, ఎంత ధైర్యం? మా వాడిని ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చావు? కిడ్నాప్ చేసి ఆపరేషన్ ఎందుకని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావురా నువ్వు? చెప్పరా, చెప్పు. మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? వద్దు, మా బాస్ ని వదిలిపెట్టు, లేకపోతే మీ చాప్ ని కాల్ చేస్తా నేను. కాలుస్తావా? ఎవరిని కాలుస్తావు అసలు? ఎవరిని? అరే, వీడు బాస్ నీదే కరుస్తుందేంటి? ఏంటే ఇక్కడ ఉన్నాను నేను? దొంగ మొహం నానా. ఈ కుక్క కూడా వీడికైతే సపోర్ట్ చేస్తుంది. ఇద్దరికిద్దరు చాలా అంటే చాలా భయంకరంగా. వామ్మో పాపం, ఈ విధంగా ఎన్ని కుక్కల్ని చాలా అంటే చాలా ఘోరంగా బలి తీసుకున్నారో ఏంటో. కానీ మన చాప్ గడ్ని ఈ విధంగా చూడకపోయినట్లయితే అయ్యో బాబోయ్, తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. వాడిని మిస్ అయిపోయే వాళ్ళం. వాడిని వీళ్ళిద్దరూ కలిపి చంపేసేవారు. కానీ సమయానికి లెస్టర్ గారు చెప్పిన విధంగానే మనమైతే వచ్చాం. మన చాప్ గడ్ని అయితే బతికించుకున్నాం. చాప్, రే చాప్, నీకైతే ఏం కాలేదు కదా?
అమ్మయ్యా నిన్ను ఈ విధంగా చూస్తానని అస్సలు అనుకోలేదురా. అరే అంత కూడా నన్ను క్షమించరా. అనవసరంగా నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఆ షించాన్ గడు కావాలని సరదా కంటాడని తెలుసు కూడా అలిగొచ్చేసాను రా. సారీ రా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. రే చాప్, నువ్వంత బాధపడాల్సిన పని అయితే లేదు, ఓకేనా? నీకైతే చాలా అంటే చాలా గొప్ప సర్ప్రైజ్ అయితే ఇంటి దగ్గర ఉంది. ఏంటో తెలుసా? అది నా నోట్ అంటే చెప్పను. పద ఇంటికి వెళ్ళి నీ సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తాను. లెట్స్ గో. అరే యార్, ఏంట్రా మీరు చేసిన పనే? నిజంగానేనా? నేను నమ్మలేకపోతున్నాను రా. నా కోసం మీరు ఎంత మంచి ఇల్లు కట్టారా. వావ్, ఎంత బాగుంది అసలు ఇల్లు. అరే యార్, బయట నుంచే చూడడానికి ఇంత మంచిగా ఉంది, అయినా కూడా నాకు ఇంత పెద్ద ఇల్లా. వావ్, రే షించాన్, నిన్ను తప్పుగా అనుకున్నాను రా, కానీ థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వే ముందుగా అన్నావంట కదా నీకైతే ఇల్లు కట్టాలనిపిస్తుందని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ రా, నా కోసం ఇంత మంచి ఇల్లు కట్టించినందుకు. ఓయ్ చాప్మావా, ఏంటి అంత ఎమోషనల్ అయిపోతున్నావు? ఈ విధంగా నీకు ఇల్లు కట్టడానికి గల కారణం మన డోరేమాన్ గాడు, అలానే హంతకుడు బాబు, అలానే నేను కూడా. మేము ముగ్గురం ప్రాణాలకు తెగించి మరి నీ ఇల్లు కట్టించాం తెలుసా? కానీ ఎంత ప్రాణాలకు తెగించినా కూడా షించాన్ గడు మాత్రం చాలా కష్టపడ్డాడు చాప్ మామ. నీ కోసం ఈ ఇల్లు ఎలా అయినా సరే కట్టిద్దామని ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయిన విధంగానే కట్టించాడు, కట్టించి చూపించాడు. ఏంట్రా వంటడా అంతగా పొగిడేస్తున్నావు? నీకు కూడా ఇల్లు కావాలా ఏంటి? అవును, నేను ఈ విషయం మర్చిపోయాను. అంతకుడు బాబు, చాప్ మామకి అలానే షించాన్ గడికి ఇద్దరికి ఇల్లు కొన్నావు, మరి నాకు ప్లీజ్ నాకు కూడా ఒక మంచి ఇల్లు కొనవా? లేకపోతే కట్టించు, కానీ పెద్దగా ఉండాలి, లేకపోతే నేను కూడా ఇలా బయటికి పారిపోతాను. బాబోయ్, పెట్టావా పెంట? రే షించాన్, నీ నోరు అస్సలు మంచిది కాదురా. ఇప్పుడు డోరేమాన్ గాడు కూడా పడ్డాడు. గాయస్, మన షించాన్ గాడు మళ్ళీ ఒక పెంట పెట్టాడు. ఇప్పుడు డోరేమాన్ గాడికి కూడా ఇల్లు కావాలంట. ఏం చేద్దాం? వాడికి ఇల్లు కట్టిద్దామా లేకపోతే వద్దా? వద్దంటే వాడు చంపేస్తాడులేండి. ఏదో ఒకటి మీరైతే కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?